హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు ఒకేసారి సేమియాలతో సేమియా ఉప్మా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. గోధుమ పిండితో చేసిన సేమియాలు కూడా బయట మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి కదండి. ఇవైతే వీట్ సేమియా అండి. సేమియా పులిహార కోసం ఒక గిన్నెలోకి 2.5 గ్లాసుల నీళ్లు పోసుకొని బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బబుల్స్ ఇలా స్టార్ట్ అయ్యాక 1 గ్లాస్ సేమియాని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం 1 స్పూన్ ఆయిల్, అలానే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ ఇలాగ గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. సేమియాని పట్టుకుంటే ముక్క అయ్యే విధంగా ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఓవర్ కుక్ చేయకూడదు. చూడండి, సేమియా అయితే మనకి ఇలా బ్రేక్ అవుతుంది. ఇంకొక అయిపోయినట్టే. దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని హాట్ వాటర్ నుంచి సేమియాని సపరేట్ చేసుకోవాలి. లేదంటే వాటర్లో సేమియా ఇంకా ఓవర్ కుక్ అవుతాయి. ఇలా హాట్ వాటర్ నుంచి సేమియాని సపరేట్ చేశాక ఇందులో 1 గ్లాస్ నార్మల్ వాటర్ వేసుకోవచ్చు. లేదా కూలింగ్ వాటర్నైనా పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ వేడితనం పోవడానికి మనం ఇలా చేయాలి. మీరే చూడండి, పట్టుకుంటే ఇలా పొడిలాడుతూ ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. వాటర్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో పోపు దినుసులు వేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి, అలానే 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని వేపిన గుళ్ళు యాడ్ చేస్తున్నాను. నా దగ్గర వేపిన గుళ్ళు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇవి లేకపోతే స్టార్టింగ్లో పోపు యాడ్ చేసే ముందే గుళ్ళును వేపుకొని అప్పుడు పోపుని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనకి ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయిందండి. బాయిల్ చేసిన సేమియాని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఎంత పొడిలాడుతూ చక్కగా ఉందో. ఇలాగా డ్రైగా ఉంటేనే మనకి పులిహార చాలా టేస్టీగా వస్తుంది. ఇటువంటి వుడెన్ స్పూన్స్తో కలుపుకుంటూ ఉంటే బ్రేక్ అవ్వకుండా చక్కగా వస్తాయండి. చూడండి, ఇది మొత్తం కలిసిపోతూ ఉంది కదా. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాయిల్ చేసినప్పుడు ఆల్రెడీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా. చూసుకొని మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో లెమన్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజు నిమ్మకాయని మొత్తం వేసేసాను. లెమన్ యాడ్ చేసాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ నిమ్మరసం మొత్తం సేమియాకి పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇది చాలా పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం బాయిల్ చేసేటప్పుడే జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే సేమియా పులిహార అయితే రెడీ అయిపోయింది. మా హస్బెండ్ కోసం టిఫిన్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. ట్రై చేసిన వాళ్ళకి బాగా వస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై.